నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలు మరవలేనివని జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని అమరవీరులను స్మరిస్తూ మౌనం పాటించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిజాం ఆకృత్యాలకు వ్యతిరేకంగా నాడు కమ్యూనిస్టులు, ప్రజలు ఎంతో మంది కాసిం రజ్వీ సైన్యానికి వ్యతిరేకంగా ధైర్య సాహసాలతో పోరాటం చేశారని గుర్తు చేశారు. సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం వంటి ఎందరో పోరాట వీరుల విముక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం పోరాడి 3000 గ్రామాలను విముక్తి చేసి లక్షలాది ఎకరాలకు భూములను పేదలకు పంచారని గుర్తు చేశారు. కొమ్రం భీం, రాంజీ గోండ్ వంటి నాయకులు కూడా పోరాటంలో కీలక పాత్ర పోషించారని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను, వారి పోరాటాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బైరాన్పల్లి, బాలెంల, గుండ్రపల్లి ప్రాంతాలలో రజాకారులతో జరిగిన విరోచిత పోరాటాలు చరిత్రలో ఎంతో గుర్తింపు పొందాయని చెప్పారు. భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగంగా పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. ఈరోజు సెప్టెంబర్ 17 నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాటి వెట్టి చాకిరి, వారి దౌర్జన్యాలు, వారి చిత్రహింసలు, బానిస సంఖ్యల నుంచి తెలంగాణ సాయుధ రైతాంగులు, నాటి కమ్యూనిస్టు యోధులు కొమరం భీము, చాకలి ఐలమ్మ, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మభిక్షం, ఇట్లా ఎందరో మహనీయులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ వెట్టి చాకిరి బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసి కాసిం రజీం సైన్యాన్ని 3000 గ్రామాలను విలీనం చేసి వేలాది ఎకరాలను పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర నాటి కమ్యూనిస్టు యోధులు. అలాంటి అమరవీరుల త్యాగాలను మనం మరవలేము. తెలంగాణ సాయుధ రైతాంగానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. పాఠ్య పుస్తకాల్లో వారి యొక్క చరిత్రను ముద్రించాలి. భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజల కోసం ఆనాడు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు తెలంగాణ కోసం పోరాడి ఈరోజు వారి యొక్క అమరుల యొక్క త్యాగాలు ప్రపంచ స్థాయిలో గుర్తుండాలి. వారి యొక్క త్యాగాలు మర్చిపోకుండా నేటి తరానికి, ప్రపంచ తరాలకు కూడా మర్చిపోకుండా చిరస్థాయిగా నిలిచి ప్రపంచ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని ప్రభుత్వాలు ప్రపంచం గుర్తుంచుకుండా ఉండాలని తెలియజేసుకుంటూ నమస్కారం తెలుసుకుంటున్నాను.